హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనిటీ టీవీ. నేను మీ విజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ ఇప్పుడు మీర్పేట్ ఇన్సిడెంట్ మీకు తెలుసు అనుకుంటా. అతి దారుణంగా ఎలా అంటే ముక్కలు చేసి నరికి తర్వాత ఆ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని కుక్కర్లో ఉడకబెట్టడం. సో ఇది ఏంటి సార్ అసలు ఈ విధంగా ఇంత క్రూరంగా చంపి మళ్ళీ దాన్ని తెలియకుండా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దానికి ఏమనాలో కూడా అర్థం కావట్లేదు అనమాట. సో అట్లా అంత క్రూయాలిటీ మెంటాలిటీ అనేది ఒక పర్సన్కి ఉంటుంది అని చెప్పి కూడా మనం ఎప్పుడు ఎవరిని ఎస్టిమేట్ చేయలేం. బికాజ్ మనం చాలామందిని రోడ్ల మీద కానీ లేకపోతే మన సర్కిల్లో కానీ సైకో వాళ్ళని చూసుంటాం, సాడిస్ట్ వాళ్ళని చూసుంటాం, కానీ ఈ రేంజ్లో సైకోయిజం అనేది ఎవరు చూసుంటారు. బికాస్ ఎవరన్నా కొట్టినా కూడా తలకాయ పగిలేటట్లు కొట్టడం, లేకపోతే కాలో చెయ్యో ఇరిగేటట్లు కొట్టడం చూసాం. కానీ ఒక పర్సన్ని చంపేసి అతి దారుణంగా, అంటే ఆమె మీద ఉన్న చర్మాన్ని కూడా ఏదైతే కత్తితో ఒలిచేసి లోపల బాడీ పార్ట్స్ని, అంటే పైన ఉన్న ఏదైతే మెత్తడి పార్ట్స్ ఉంటాయో దాన్ని ముద్దలు మొత్తాన్ని కట్ చేసి లోపల ఉన్న బోన్స్ని అండ్ అదే కాకుండా మాంసాన్ని విడివిడిగా చేసి ఉడకపెట్టి మళ్ళీ దాన్ని ఎండబెట్టి పొడి చేసి మరి ఏదైతే చెరులో పడేయడం మనం చూసుంటాం. అవును సార్, అవును. సో చెరులో పడేయడం మనం చూసుంటాము. అండ్ అదే కాకుండా ఇది ఫ్రీ ప్లాన్ మర్డర్ అనమాట. సో బికాజ్ ఎందుకు అని అంటే ఎట్ ఏ టైం మనకి ఒక మటన్ కత్తి అండ్ అదే కాకుండా ఏదైతే ఆ చెట్టు దిమ్మ ఉందో, మటన్ కొట్టే చికెన్ షాప్లో కానీ మటన్ షాప్లో ఉండే దిమ్మెలు ఉంటాయో, సో ఆ చెక్క దిమ్మెల్ని కూడా తన ఇంట్లో పెట్టేసుకున్నాడు. దేనికి అంటే ఫ్రీ ప్లాంట్ కోసం. సో ఆ ఫ్రీ ప్లాంట్ కోసం అనే ఒక మూవీకి వెళ్ళి, సంక్రాంతి వెంకటేష్ది ఏదైతే ఒక మూవీ రిలీజ్ అయిందో, కొత్త మూవీ, ఆ మూవీకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ హౌస్కి పంపించేసి, ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి పంపించేసి మరి దాని తర్వాత గొడవ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవ అవ్వక ముందరనే వీళ్ళకి మ్యారేజ్ 13 years అయింది. అండ్ అదే కాకుండా ఈ పర్సన్ ఆర్మీ రిటైర్డ్ పర్సన్. నార్మల్గా మనం ఆర్మీ పర్సన్స్ అంటే చాలామందిని చూసుంటాం. సో వాళ్ళు ఒక మంచి గుడ్ కన్సర్న్తో అండ్ గుడ్ పర్సన్స్గా ఉంటారు. సో వాళ్ళు ఒక 10 మందికి చెప్పాల్సిన వాళ్ళు. అట్లాంటి పర్సన్స్లో ఈ ఒక చీడ పురుగు లాంటోడు. సో వీడు ఇట్లా చేయడం అనేది చాలా దరిద్రం అనమాట. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈయన DRDOలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. యాక్చువల్గా ఇది ఏంటి అని అంటే వీళ్ళకి మ్యారేజ్ 13 years అయింది. ఒక 3-4 years బ్యాక్ ఏదైతే వాళ్ళ హౌస్లో, అంటే ప్రకాశం డిస్టిక్లో ఆల్రెడీ ఒక ఆమెతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకుండు అని చెప్పి అక్కడ ఒక ఇష్యూ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో ఆ గొడవ సాల్వ్ అయిపోయింది. దాని తర్వాత వీళ్ళు మళ్ళీ మంచిగా ఉండడం జరిగింది. బట్ అది పెద్దల ముందుకు. బట్ ఈమెని ఆ టార్చర్ అనేది, ఆ షాడిస్ట్ బిహేవియర్ అనేది అప్పటి నుంచి చూపిస్తూనే ఉన్నాడు. ఎందుకు అని అంటే అతను షాడిస్ట్ బిహేవియర్ అనేది ఒక మనిషిని అంత దారుణంగా చంపడం అంటే అది మనం వర్డ్స్లో కూడా వ్యక్తపరచడం రాదనమాట. అంత దారుణంగా చంపేశాడు. ఇప్పటికీ మనం చాలా కేసెస్ చూస్తుంటాం బయట. అండ్ అదే కాకుండా చాలా సిచ్యువేషన్స్లో చూస్తుంటాం. అంటే వైఫ్ని గొంతు పిసికి చంపడం వేరు, అండ్ అదే కాకుండా కాలు ఇరగొట్టడం, చెయ్యి ఇరగొట్టడం అనేది వేరు. ఎందుకు అని అంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఆ కోపాన్ని భరించలేక మనిషి అనేవాడు ఇన్ కేస్ వైఫ్ హస్బెండ్ అయినా కానీ, హస్బెండ్ వైఫ్నైనా కానీ కొట్టుకునే సిచ్యువేషన్స్లో ఒకవేళ వైఫ్ కనుక ఏమైనా రాడ్డు ఉంటే రాడ్డు తీసుకుని కొడితే చనిపోయిన సిచ్యువేషన్స్ చూసాం. అంటే హస్బెండ్ని కొడితే హస్బెండ్ చనిపోవడం కానీ, లేకపోతే హస్బెండ్ వైఫ్ని రాడ్డు పట్టుకొని కొట్టడమో, లేకపోతే చేతిలో ఏమైనా ఉంటే ఒక థింగ్ పెట్టి కొట్టడం మనం చూసాం. కానీ అది దారుణంగా ముక్కలుగా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో ఉడికించి మరి, అండ్ అదే కాకుండా కరెంట్ హీటర్తో బోన్స్ని కూడా ఉడికించి మరి ఇంత దారుణంగా చంపడం అనేది నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం మనం చూడడం. సో ఇట్లాంటి పర్సన్స్ని ఏంది అని అంటే వాళ్ళని మళ్ళీ బెయిల్ మీద బయటికి రావడం, లేకపోతే ఒక ట్రయల్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి 15 years ఇంప్రిజన్మెంట్ వేయడం, ఇదంతా కాకుండా ఇట్లా వేరే పర్సన్ ఎవ్వరూ చేయకూడదు అన్నట్లు, ఇంతటితోనే క్లోజ్ అవ్వాలి అన్నట్లు తనకి తగిన శిక్ష అనేది వేయాలన్నమాట. అంటే లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ వేయడం కూడా కష్టమే. ఇట్లాంటి పర్సన్స్కి ఎట్లా అంటే ఒక కాలో చెయ్యో ఎరగొట్టి రోడ్ల మీద కూర్చుంటే జీవితం మొత్తం వాళ్ళు అది అనుభవిస్తూనే ఉంటారనమాట. అంటే తినడానికి చేత కాదు, నడవడానికి చేత కాదు, ఏమున్నా కూర్చొనే చేయాలా, కూర్చొనే నడవాలా. ఇట్లా సిచ్యువేషన్స్ అనేది వాళ్ళకి ఫేస్ చేయనిస్తే అప్పుడు వేరే పర్సన్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేది చేయకుండా ఉంటాడు అనమాట. రైట్. ఇంకోటి అంటే సార్ ఇక్కడ లైక్ ఆ ఇన్సిడెంట్ వాళ్ళు పక్క పెడితే యాక్చువల్లీ వెబ్ సిరీస్ చూసి అదే ప్లాన్తో ఈ మర్డర్ చేశారని చాలామంది చెప్తున్నారు. అవును, యాక్చువల్గా ఏదైతే గోడకేసి గుద్దిన తర్వాత
ఈయన బిఫోర్ నుంచే ఏదైతే ఇష్యూ అవ్వక ముందర నుంచే, అంటే ఏదైతే ఇన్సిడెంట్ అనేది అవ్వక ముందర నుంచే ఎలా చంపాలి అనేది ఒక వెబ్ సిరీస్లో నుంచి, చాలా వెబ్ సిరీస్లో అండ్ అదే కాకుండా చాలా మూవీస్లో, యూట్యూబ్లో అండ్ గూగుల్లో కూడా సర్చ్ చేసి మరీ ప్లానింగ్లో ఉన్నాడంట. అండ్ అదే కాకుండా ఈమెను చంపేసిన తర్వాతకి కూడా ఎలా చంపాలి అని చెప్పి ఏదైతే వెబ్ సిరీస్లు కానీ గూగుల్లో కానీ ఇవన్నిట్లలో సర్చ్ చేసి మరీ చేశాడంట. దృశ్యం మూవీ కూడా చూసి మరి దాని తర్వాత ఎలా చంపాలి అని చేసి ప్లాన్ చేసి మరి మొత్తాన్ని కాల్ చేసి మొత్తం డివైడ్ చేసి బాడీ పార్ట్స్ అంతా డివైడ్ చేసి ప్లాన్ చేసి మరీ చంపేశాడు. అంటే అతను ఒక ప్లానింగ్ అనేది ఎట్లా చేశాడు అని అంటే, ఒకవేళ ఇన్ కేస్ రేపు పొద్దున్న ఒక DNA రిపోర్ట్ చేసినా ఏమన్నా ఎవిడెన్స్లో ఏమన్నా గ్యాదర్ చేస్తారేమో అని చెప్పి ఎవ్రీథింగ్ అనేది ఇంట్లో బ్లడ్ మార్క్స్ ఉన్నా కానీ ఎవ్రీథింగ్ ఎట్లాంటి ఎవిడెన్స్ లేకుండా ఒక క్రియేట్ చేసుకున్నాడు అనమాట. యాక్చువల్గా ఇది కూడా వీళ్ళకి ఎలా తెలిసిందంటే, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎలా తెలిసింది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేశారంటే, ఈ ఇష్యూ ఆమెను ఏదైతే చంపేసిన తర్వాత గురుమూర్తి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి, అంటే మాధురి వాళ్ళ పేరెంట్స్, మాధురి ఎవరు అని అంటే చనిపోయిన పర్సన్, గురుమూర్తి ఎవరైతే చంపాడో తను ఆ పర్సన్. సో ఈ గురుమూర్తి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి, మీ అమ్మాయి గొడవ పెట్టుకొని ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది, ఎక్కడ ఉంది, ఇంతవరకు ఇంటికి రాలేదు, మీకు ఏమైనా కాల్ చేసిందా అని చెప్పి హడావుడిగా, అంటే భయపడుతున్నట్లు యాక్షన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఒక 2 days తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీర్పేట్ పిఎస్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ అనేది రైజ్ చేయడం జరిగింది. సో ఈ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా ఈ పర్సన్, గురుమూర్తి అనే పర్సన్ అక్కడికి వెళ్ళాడు. బికాజ్ ఎందుకు అని అంటే, ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు అని అంటే, అన్నోన్ పర్సన్స్ ఎవరైతే ఈ పర్సన్స్ క్యారెక్టర్ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అని అంటే, అరే ఆర్మీ పర్సన్ కదా, ఇట్లా మంచి పర్సన్, గుడ్ పర్సన్ అనుకుంటారు ఎవరైనా. ఎందుకనంటే వాళ్ళు దేశాని కోసం పోరాడే వ్యక్తులు వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాళ్ళు మంచి అనుకుంటారు. సో అందరూ మంచి వాళ్ళే, ఇట్లాంటి వాడు ఎవడో ఒకడు ఉన్నాడు అంతే. సో మనం అది చూసుకుంటే, ఏదైతే ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడం, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పర్పస్గా ఇక్కడికి రావడం, ఏదైతే వీళ్ళ హౌస్ దగ్గరికి రావడం, దాని తర్వాత ఈయనని ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రాసెస్లో కానీ, అండ్ అదే కాకుండా వాళ్ళ పక్కన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కానీ, అంటే వీళ్ళ ఇంటి పక్కన వాళ్ళని కూడా వెళ్ళి అడగడం జరిగిందంట. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఏదైతే ఆ మూమెంట్లో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒక ఫౌల్ స్మెల్, అంటే ఒక బ్యాడ్ స్మెల్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రావడం జరిగిందని చెప్పి చాలామంది వెళ్ళి అడిగితే, మా కుక్క చనిపోయింది, నేను చూసుకోవడం లేట్ అయిపోయింది, సో అదే స్మెల్ వస్తుంది, గలీ స్మెల్ వస్తుంది అని చెప్పారంట. దాని తర్వాత కూడా నెక్స్ట్ డే కూడా చాలా బీభత్సమైన ప్రెషర్ కుక్కర్ సౌండ్లు అనేది వినపడడం జరిగింది. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఎవరైనా ఒకసారి చేసుకుంటారు, 2 సార్లు చేసుకుంటారు, కానీ డేలో ఒక 3-4 times అండ్ అలా 2 days చేస్తుంటే వాళ్ళకు కూడా డౌట్ వచ్చిందంట. బట్ ఎవరు కానేంది అని అంటే ఎవరు అడగలేకపోయారు. సో ఆ బ్యాడ్ స్మెల్ అనేది ఈ సిచ్యువేషన్ అంతా అయిన తర్వాత వాళ్ళకు కూడా ఒక డౌట్ రావడం జరిగింది. అదే ప్రాసెస్ అనేది వీళ్ళకి చెప్పారు. పోలీస్ వాళ్ళకి చెప్పిన తర్వాత ఏదైతే పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ చేసిన సిచ్యువేషన్స్లో, అవును నేను చంపేశాను, ఇట్లా చంపాను నేను, సో మీకు ఎవిడెన్స్ లేదు కదా అని చెప్పి ఇట్లా అడగడం జరిగింది. సో అక్కడ ఏదైతే ఆ మిస్సింగ్ కంప్లైంట్లో కూడా ఈయన బయటపడడానికి ఒక ఎవిడెన్స్ కూడా ఏమంటే, ఏదైతే ఈ మాధురి ఇంట్లోకి వెళ్ళింది అనేది అయితే రిపోర్ట్ ఉంది, అంటే ఒక సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. సో ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఫుటేజ్ లేదు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఈ పర్సన్ 2 బకెట్లతో, పెద్ద బకెట్లతో బండి మీద తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా CCTV ఫుటేజ్ ఉంది. బట్ ఆ పర్సన్ అనేది లేదు, మాధురి అనేది లేదు. సో వాళ్ళకి అప్పుడు అర్థమైపోయింది. సో ఏదో ఒక సీన్ అనేది క్రియేట్ చేసి, ఏదో తినే చేసుంటాడు అని చెప్పి ఒక డౌట్ రావడంతో తిన్ని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన సిచ్యువేషన్స్లో సో మొత్తం స్టోరీ అంతా చెప్పాడు. అండ్ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు కూడా తను ఎలా అంటే ఓవర్ యాటిట్యూడ్ అనమాట, నేను ఆల్రెడీ చంపేశాను, మీకు ఎవిడెన్స్ ఏం లేదు, నన్ను ఏం చేసుకుంటారు. సో చట్టం అంతా పిచ్చిది కాదు. సో మనకి లాలో ఎట్లా అంటే, లానే కాదు, ఈవెన్ పోలీస్ వాళ్ళైనా కానీ, అక్కడ ఉన్న టెక్నికల్ డిపార్ట్మెంట్ అయినా కానీ, అంటే ఏదైతే DNA రిపోర్ట్ ఉంది, FSL రిపోర్ట్ ఉంది, టెక్నికల్ అంటే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మనకు బయటికి ఇలా కనపడుతుంది, కానీ ఏదైతే 3 సింహాలు అంటాం కదా, ఆ 3 సింహాలు వీళ్ళే ఉంటారు అనుకుంటారు. బట్ ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి పైనుంచి చాలా బృందాలు అనేవి సపరేట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఆ వే ఆఫ్ టాకింగ్లో మాట్లాడుకుంటే, ఏదైతే రీసెంట్గా అంటే మొన్న ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది, 2 times సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ఎలా చేసావు ఏంది అన్న సిచ్యువేషన్స్లో కూడా ఈయన ప్రాపర్గా చెప్పకపోవడం, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన స్టేట్మెంట్ అనేది పాస్ చేయడం జరిగింది. ఆ సిచ్యువేషన్లో ఏదైతే DNA రిపోర్ట్కి కానీ, లేకపోతే FSI రిపోర్ట్ ఇవ్వడానికి కూడా ఆ బృందాలు వచ్చినప్పుడు కూడా ఏదైతే బ్లూ రేస్తో మొత్తం ఇల్లంతా సర్చ్ చేసిన తర్వాత, అంటే బ్లడ్ మార్క్స్ కానీ లేకపోతే ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతుందా అని, ఈవెన్ ఈయన కాల్చి దీంట్లో ఏదైతే
వెస్టర్న్ బేషన్లో వేయడం జరిగింది. ఎస్ అవును. సో ఆ సెప్టిక్ ట్యాంక్ దాంట్లో నుంచి కూడా వాళ్ళు ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతుందేమో అని చెప్పి దాంట్లో కూడా ట్రై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఏదైతే ఆ చెరువులో వేశారన్నాం కదా, మీర్పేట్ లేక్లో వేశారన్నారు కదా, సో ఆ మీర్పేట్ లేక్లో వేశారా అనా లేదా అనేది కూడా డౌటే. బికాజ్ ఎందుకు అని అంటే ఇన్ కేస్ ఆల్రెడీ దాంట్లో కూడా సర్చ్ చేయడం జరుగుతుంది, ఏమన్నా ఎవిడెన్స్ దొరుకుతుందా అని చెప్పి. ఏదైతే ఈయన 2 సంచుల్లో కట్టేసి దాంట్లో పోసాడు అని చెప్పి ఒక న్యూస్ అనేది, ఒక స్టేట్మెంట్ అనేది బయట కూడా వైరల్ అయితేనే ఉంది. సో ప్రెజెంట్ నడిచేదంతా మీడియా ట్రయల్సే. సో మీడియా ట్రయల్స్ కంటే ముందు జ్యుడిషియరీ ట్రయల్స్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఏదైతే ఇప్పుడు బయట మనకి ఎన్ని టాక్స్ అనేది నడిచినా కూడా ఏదైతే పోలీస్ వాళ్ళు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎప్పుడైతే బయట ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తారో అది ఒరిజినల్ స్టేట్మెంట్గా మనం తీసుకోవాలి. సో ఇప్పుడు నడిచేది మొత్తం మీడియా ట్రయల్సే. అంటే ఏదైతే కామన్ మ్యాన్ కానీ మీడియా వాళ్ళు కానీ మనకి చెప్తుంటే అది తెలిసిందే. సో వాళ్ళు కూడా లోపల నుంచి వచ్చిన ఇన్వెస్టిగేషన్, లోపల నుంచి ఏదైతే న్యూస్ వస్తుందో ఆ న్యూస్నే మనకి రీచ్ చేస్తారు. సో వాళ్ళని కూడా అట్లని కాదు. బట్ ఏంది అని అంటే ప్రాపర్ వే ఆఫ్లో చూసుకుంటే మనం కంపల్సరీ ఒక పర్సన్ లోపల నుంచి ఒక పర్సన్ అనేది బయటికి వచ్చి ఒక స్టేట్మెంట్, అంటే లోపల నుంచి కన్సర్న్ పర్సన్ ఎవరైతే డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో సో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి బయట ఏదైతే ఒక ఒరిజినల్గా జరిగిన న్యూస్ అనేది ఇంతవరకు దాన్ని కన్ఫర్మ్ చేయలేదు. అది కన్ఫర్మ్ చేసిన తర్వాత మనం ఇప్పటిదాకా ఏదైతే మీడియా ట్రయల్ చేసామో అది కన్ఫర్మ్, ఆ ట్రయల్ మొత్తం ఓకే అని. సో నెక్స్ట్ ఫర్దర్గా జ్యుడిషియల్ ట్రయల్లో తనకి ఏమవుతుంది ఏంది అనేది అప్పుడు అర్థమైపోతుంది. సరే, బట్ కంపల్సరీ శిక్ష పడడం అనేది కంపల్సరీ. బికాస్ ఎందుకు అని అంటే ఆల్మోస్ట్ తను చేశాడు అని చెప్పి ఒప్పేసుకున్నాడు. బట్ మనకు కావాల్సింది ఏంది, ప్రాపర్ ఎవిడెన్స్. సో ఆయన ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా నేనే చంపేశానని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు అతను అంత బహిర్గంగా నిజాలు ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు అతనికి శిక్ష వేయలేకపోతున్నారు? సో ఇక్కడ శిక్ష వేయాలి అని అంటే ఫస్ట్ ఈయనకి ఏంది అని అంటే ప్రాపర్ ఎవిడెన్స్ కూడా మనం తీసుకోవాలి. సో తిని ఇప్పేసుకుంటున్నాడు. సో ఈయన స్టేట్మెంట్ అనేది మనం రికార్డ్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా ప్రాపర్ ఎవిడెన్స్ అనేది గ్యాదర్ చేయడం కూడా ఒక లీగల్. ఓకే. సో లీగల్ టీమ్ అనేది సపరేట్ ఉంది కాబట్టి యాజ్ ఆ లీగల్ నార్మ్స్ ప్రకారం కంపల్సరీ ఫాలో అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే ఆ శాంపిల్ ఏదైతే ఒక లాంగ్ హెయిర్ దొరికింది, సో ఆ హెయిర్ని డిఎన్ఏకి పంపించడం జరిగింది. ఏదైతే వీళ్ళ పిల్లల హెయిర్ తీసుకొని దానికి మ్యాచ్ అయింది అని అంటే కంపల్సరీ ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కాదు, గట్టి పనిష్మెంట్ అనేది ఇస్తారు ఈసారి. ఓకే సార్, ఇలాంటి వాళ్ళని అంటే లైక్ ఇలా ఎవరైతే చంపుతున్నారో వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేసే అవకాశం ఉంది? లైక్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది అని అంటే చంపడం అని అంటే ఇప్పుడు ఇన్ కేస్ ఎవరికైనా 15 years వరకు లైఫ్ టైం ఇంప్రిజన్ పడడం అనేది కామన్ థింగ్. ఏదైతే ఇట్లాంటి అఫెన్సెస్లో కానీ లేకపోతే ఒక పర్సన్ని చంపినప్పుడైనా కానీ ఇట్లాంటి అఫెన్సెస్ అనేది పడడం కామన్ థింగ్. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఏదైతే ఎవిడెన్స్ని అనేది కూడా ట్రాప్ చేశాడు. సో ఎవిడెన్స్ని ట్రాప్ చేసినందుకు బిఎన్ఎస్ ప్రకారం కరెక్ట్ ఇంప్రిజన్ పడుతుంది. అండ్ అదే కాకుండా ఈయన చంపినందుకు కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనకి కంపల్సరీ లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ కంటే గట్టి పనిష్మెంట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఎందుకు అని అంటే మనం ఏదైతే లీగల్గా పనిష్మెంట్ మనం చూసుకుంటే బికాజ్ రేపు పొద్దున్న వేరే పర్సన్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ని చేయకుండా, వేరే పర్సన్ ఇలాంటిది రిపీట్ చేయకుండా ఉండాలి అని అంటే ఈయన కరెక్ట్ పనిష్మెంట్ అండ్ అదే కాకుండా స్ట్రాంగ్ పనిష్మెంట్ అనేది ఇస్తేనే బెటర్. మనం చూసుకుంటే సౌదీ లాంటి అరబ్ కంట్రీస్లో చూసుకుంటే ఇట్లాంటి వాటికి వాళ్ళని నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగానే వాళ్ళని గొంతు కోయడం కానీ లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టిన సిచ్యువేషన్స్ కానీ చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా అందరి ముందు ఉరి తీయడం కూడా జరిగిన సిచ్యువేషన్స్ కూడా మనం చాలా చూస్తుంటాం సౌదీ లాంటి అరబ్ కంట్రీస్లో. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ కూడా నడిస్తే అది చాలా బెటర్. అండ్ అదే కాకుండా రేపు పొద్దున వేరే పర్సన్ ఇట్లాంటిది అనేది రిపీట్ చేయకుండా ఉంటాడనమాట. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ తరపున ఎవరైతే ఉన్నారో బంధువులు కానీ లేదంటే వాళ్ళ అత్తమామలు కానీ అంటే లైక్ ఇప్పుడు ఒకవేళ అతను శిక్ష పడినా కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం జరగబోతుంది? అంటే వాళ్ళ అత్తమామలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూతురు లేదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? ఇక్కడ న్యాయం అని అంటే ఈయనకి శిక్ష పడితేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. రైట్. ఒక మనిషే వెళ్ళిపోయాడు, రైట్, ఇంకా వాళ్ళకి న్యాయం అంటే వేరే రకంగా ఏం కావాలి? సో వీళ్ళకి న్యాయం కావాలి అని అంటే తనకి ప్రాపర్ వేలో గట్టిగా ఒక ఇంప్రిజన్మెంట్ కానీ లేకపోతే లైఫ్ టైం అనేది ఏమైనా శిక్ష పడితే వాళ్ళకి న్యాయం జరిగినట్లే. లైక్ ఇక్కడ లాస్ట్గా వన్స్ దీన్ని చూసుకుంటే లైక్ ఇలాంటి ఇన్సిడెంట్లు చూస్తూనే ఉన్నాం మనం. లైక్ చాలా ఇన్సిడెంట్ అంతెందుకు చాలా అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్ అనేది ఇదే ఫస్ట్ టైం. రైట్. సో మనం ప్రీవియస్గా చూసుకుంటే చంపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ అదే కాకుండా హస్బెండ్ టార్చర్ భరించలేక గోడ మీద నుంచి దూకో లేకపోతే ఉరేసుకొని చచ్చిపోవడమో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తుంటాం. కానీ సో ఇంత దారుణంగా ముక్కలు కట్ చేసి చంపిన వాళ్ళని ఇప్పటిదాకా ఎవరిని చూసుంటాం. ఎస్ సార్, అవును సార్. ఇది కాకుండా మనం ఇంకో
యాంగిల్లో చూసుకుంటే లైక్ అతను మొత్తం ఒక ప్లానెడ్గా చేసుకొని తర్వాత ఇలా చంపితే ఇలా అవుతుందని ముందే గ్రహించి ఇలా చేశాడా లేకపోతే ఎలా సార్ దీన్ని? సో ఇది అనేది ప్లానింగ్ సార్. బికాజ్ ఎందుకు అని అంటే అసలు ఈ ఇష్యూ అవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే ఏదైతే అంటే ఇప్పుడు ఇక్కడ గొడవ ఎట్లా స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవ అనేది కామన్ థింగ్. బట్ ఈ గొడవ అనేది గొడవ అవ్వకముందు ఏంటి అని అంటే తన మొబైల్లో వేరే గర్ల్స్ తో దిగిన ఫొటోస్ అనేది ఉందన్నమాట. సో అక్కడ ఇంకా ఇంకా గొడవ అనేది రెచ్చిపోయింది. సో ఆ సిచ్యువేషన్స్ లో ఈయన గోడకేసి గుద్దడం, సో ఇట్లాంటివైనా నార్మల్ గా ఒక పర్సన్ ఒకవేళ తప్పు కవర్ చేసుకొని ఇంకో తప్పు చేస్తామంటాం కదా. సో ఆ వేలో అయితే ఇంత దారుణంగా నరికి చంపేసాడు. ఉరేసి చాలా చూసుంటాం మనం, ఉరేసి ఆమెనే ఉరేసుకుంది అని చెప్పి. దాని తర్వాత ఏమైనా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో హస్బెండే చంపేసి ఉరేసుకున్నట్లు ప్లాన్ చేశారు ఇట్లా అని చెప్పి ఒక న్యూస్ అనేది వచ్చిన కేసెస్ కూడా చాలా ఉంటాయి మనకి, మనం చూసుంటాం చాలా కేసెస్ కూడా. బట్ ఇక్కడ ఏంది అని అంటే ఇది డిఫరెంట్, ఇది కంప్లీట్ డిఫరెంట్. నాకు తెలిసి ప్రపంచంలో ఫస్ట్ కేసు ఇదే. నాకు తెలిసి ఇంత దారుణంగా చంపింది అని అంటే ఫస్ట్ కేసు ఇదే అయ్యి ఉండాలి. రైట్. మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే సార్ మన భార్గవ్, యాక్చువల్లీ మీకు కూడా తెలుసు యూట్యూబర్ భార్గవ్. సో అతనికి లైఫ్ టైం జస్ట్ ఒక ఎవరైతే ఉన్నారో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇప్పటికి అంటే 2021లో కేసు పెడితే 2021లో కేసు వేసుకుంటే సో ఇప్పుడు అనేది రీసెంట్ గా అనేది తనకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడింది. బట్ అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ సినారియో అనమాట. అది ఏదైతే ఒక పోక్సో యాక్ట్ కింద తనకి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్. సో ఇక్కడ ఏంది అని అంటే కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ అని చెప్పి లీగల్లో డివైడ్ చేసి ఉన్నాయి. సో దేనికి ఎంత ఇంప్రెషన్ పడుతుంది, ఎట్లా లైఫ్ టైం ఇంప్రెషన్ పడ్డ కేసెస్ సపరేట్ ఉంటాయి అండ్ అదే కాకుండా బిలో 7 years కేసెస్ అని సపరేట్ ఉంటాయి. ఓకే. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకి ఇంప్రెషన్మెంట్ అనేది వేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఏంది అని అంటే మనం ఏదైతే భార్గవ్ కేసులో మాట్లాడుకుంటే మనం నార్మల్గా ఆ కేసెస్ అనేది కామన్. ఇప్పుడు 498 కేసెస్ ఎట్లా కామన్ అయిపోయినాయో సో రేప్ కేసెస్ అనేది కామన్. ఓకే. బట్ ఇక్కడ ఎలా దొరికాడు అని అంటే ఏదైతే పొటెన్షియల్ టెస్ట్ అండ్ DNA టెస్ట్ ఇవన్నీ చేస్తారనమాట. ఆ సిచ్యువేషన్స్లో వీళ్ళిద్దరు కలిసారా రైట్ అనేది కూడా బయటకు వస్తుంది. బట్ ఆమె ఇష్టపూర్వకంగా వీడితో కలిసింది అని అంటే ఇన్ కేస్ అది ఆమె ఇష్టపూర్వకంగా వీళ్ళతో కలిసి మళ్ళీ కంప్లైంట్ రైజ్ చేసింది, ఈయన పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, అయినా కూడా ఈమె వాంటెడ్లీ ఆయన దగ్గర నుంచి అమౌంట్ రికవరీ చేసుకోవడానికి పెట్టింది అనుకోండి, అదొక డిఫరెంట్ సినారియో. బట్ ఇక్కడ ఏంది అని అంటే బిలో 18 years ఉంది ఆమెకి. ఇన్ కేస్ ఆమెకి బిలో 18 years ఉండి ఆమె గినక ఆమె ఇష్టపూరితంగా వీళ్ళతో కలిసినా కూడా అది పోక్సో యాక్ట్ కింద ఈయనకి లైఫ్ టైం ఇంప్రిజన్ పడుతుంది కంపల్సరీ. సో అది ఈయనకనే కాదు ఎవరికైనా లైఫ్ టైం ఇంప్రిజన్ పడుతుంది. అండ్ అదే కాకుండా మనం లీగల్గా ఇప్పుడు చూసుకుంటే మనం ఏదైతే జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ఇట్లాంటి కేసెస్ అనేది ఫాస్ట్గా వేయడం జరుగుతుంది. బికాజ్ ఎందుకు అని అంటే ఎట్లాంటి ఎవిడెన్స్నైనా ట్రాప్ చేస్తారేమో అని చెప్పి, లేకపోతే ఏమన్నా ఆ ఎవిడెన్స్ అనేది ఏమన్నా డిస్మిస్ అంటే లైక్ ఆ ఎవిడెన్స్ ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని చెప్పి దాన్ని జ్యుడిషియల్ ఆఫీసర్స్ కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పి దానికి ఒక సపరేట్ టీమ్ అనేది అలాట్ చేసేసి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రాగానే లైఫ్ టైం ఇంప్రిజన్ బటన్ వేసేస్తున్నారు. బికాజ్ మనం కోల్కతా ఇన్సిడెంట్ చూసుకుంటే కూడా వాళ్ళు ఎక్కడన్నా డ్యామేజ్ చేస్తారేమో అంటే ప్రాపర్ ఎవిడెన్స్ లేదు అని చెప్పి ఒక టీమ్ అనేది ఏర్పాటు చేసి ఆ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకుని లైఫ్ టైం ఇంప్రిజన్ పడ్డది. సో తనకు చూసుకుంటే తను కూడా సేమ్ ఇలానే చెప్పాడు అనమాట. సో అట్లాంటి పర్సన్కి కూడా లైఫ్ టైం ఇంప్రిజన్ కంపల్సరీ, లైఫ్ టైం ఇంప్రిజన్ కంపల్సరీ పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో తను లేదు కాబట్టి తనకు న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.